హాయ్ సార్, అందరికీ గుడ్ మార్నింగ్. సో ఇవాళ వీడియో ఏంటంటే కనుక గెట్ లైఫ్ కేర్లో మనం ఏ విధంగా ఐడి రిజిస్టర్ చేసుకోవాలి, ఏ విధంగా ఉంటుంది అనేసి మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సైట్ వచ్చేసి మనకు www.getlifecare.in. సో సెర్చ్ చేస్తే మనకు ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు రిజిస్టర్ కాబట్టి సో ఇక్కడ 3 లైన్స్ క్లిక్ చేస్తే కనుక సో రిజిస్టర్ అని వస్తుంది, లాగిన్ రిజిస్టర్ అనేసి. సో రిజిస్టర్ క్లిక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు స్పాన్సర్ ఐడి, సో స్పాన్సర్ ఐడి ఎవరికైతే మీరు ఇవ్వాలనుకుంటారో మీ స్పాన్సర్ ఐడి అయితే మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను స్పాన్సర్ ఇచ్చేసి మీకు చూపిస్తాను. సో నేను ఇక్కడ స్పాన్సర్ అయితే ఇచ్చేసాను. సో ఇక్కడ స్పాన్సర్ ఐడి ఇచ్చేసాను పైన. సో ఇక్కడ సబ్మిట్ ఇస్తున్నాను. సో సబ్మిట్ ఇచ్చిన తర్వాత మనకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకు పైన స్పాన్సర్ డీటెయిల్స్ చూపిస్తాయి. సో ఇక్కడ కింద వచ్చేసి టైటిల్. సో టైటిల్ మనము ఏంటంటే కనుక మిస్టరా మిస్సెస్ అని అడుగుతుంది. సో మనము అది అయితే ఇవ్వాలి. ఇక్కడ ఎంఆర్ అంటే మెయిల్ అని, సో ఎంఆర్ఎస్ అంటే ఫీమేల్ అని వస్తుంది. సో ఇక్కడ మనం ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ డీటెయిల్స్ అన్నీ నేను ఇచ్చేసిన తర్వాత మీకు ఒకసారి మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ డీటెయిల్స్ అన్నీ హైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, నేను డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసాను. సో ఫస్ట్ నేము, లాస్ట్ నేము, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి, అడ్రస్. సో అడ్రస్, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి కంపల్సరీ ఇవ్వాలి. పిన్ కోడ్. సో పిన్ కోడ్ మీరు ఇచ్చేసిన తర్వాత ఆటోమేటిక్గా డిస్ట్రిక్ట్, సిటీ, స్టేట్ ఇవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. కింద మీరు పాస్వర్డ్ కూడా మీరే ఇచ్చుకోవాలి. సో పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత కింద ఇక్కడ 2 టిక్స్ అయితే అడుగుతుంది. సో 2 టిక్స్ ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ కింద మీకు బ్లాక్ కలర్ కనిపిస్తుంది చూడండి, ప్రివ్యూ అనేసి. సో దీన్ని క్లిక్ చేసి కనుక మీకు ఏమవుతుందంటే నెక్స్ట్ డీటెయిల్స్ చూపిస్తుంది. సో ఇక్కడ మీకు డీటెయిల్స్, మీరు ఇచ్చిన డీటెయిల్స్ కరెక్టేనా అనేసి చూపిస్తుంది. సో కరెక్ట్ అయితే కనుక సో ఇక్కడ మీరు సబ్మిట్ అయితే ఇచ్చేసేయండి. సబ్మిట్ ఇచ్చిన తర్వాత మీకు ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే మళ్ళీ వచ్చేస్తుంది. సో మీకు ఐడి నెంబరు ఇవన్నీ వచ్చేస్తాయి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఐబిఏ ఐడి అంటే సో మనకి ఇప్పుడు మనం రిజిస్టర్ చేసుకున్నందుకు మనకు వచ్చిన ఐడి. సో ఇదన్నమాట. సో ఇక్కడ మీకు ఈ విధంగా ఉంది కాబట్టి క్లియర్ కనిపించలేదు కాబట్టి నేను ఇక్కడ డెస్క్టాప్ మోడ్ పెట్టి చూపిస్తాను, మీకు క్లియర్గా ఉంటుంది ఫుల్గా. సో ఈ విధంగా ఉంటుంది. సో అర్థమైంది కదా. సో దీన్ని స్క్రీన్ షాట్ కూడా తీసుకున్నాను నేను. సో ఈ విధంగా అయితే మీరు రిజిస్టర్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో థ్యాంక్ యూ. సో ఇంకా ఎవరికైనా అర్థం కాకపోతే మీ అప్లైనర్ని కాంటాక్ట్ అవ్వండి. సో మీ అప్లైనర్కి అయితే సో తెలిసే ఉంటుంది, తెలియకోకుండా అయితే ఎవరు ఉండరు. సో ఒకసారి కాంటాక్ట్ అవ్వండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా, రైట్, థ్యాంక్ యూ.